దేశంలో ఉన్నటువంటి ముందుగా ఈ సెక్యులర్ పేరుతో ముసుగులో ఉన్నటువంటి కొంతమంది మేధావులు మాట్లాడుతున్నటువంటి తీరును ఈరోజు మేము ఇవాళ భారతదేశ యువత అయితే ఎవరైతే ఉన్నారో మేమందరం కూడా వీళ్ళని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు పాకిస్తాన్ యుద్ధం మొదలుపెట్టిందా, భారతదేశం యుద్ధం మొదలుపెట్టిందా అని చెప్పేసి ప్రపంచ దేశాలందరూ కూడా చూస్తున్నాయి. ఈరోజు కేవలం టూరిస్టులని చంపి ఈరోజు కేవలం కశ్మీర్ ప్రాంతంలోకి పర్యటనకి వెళ్ళినటువంటి పర్యాటకుల్ని చంపేసింది ఎవరు? అదే హిందుత్వం పేరుతో వాళ్ళని అమాయకులైనటువంటి వాళ్ళని నవవరుణ్ణి చంపేసినటువంటిది ఎవరు? పాకిస్తాన్ ఉగ్రవాదులు కదా. ఈరోజు అది మర్చిపోయేసి ఈరోజు యుద్ధం మొదలుపెట్టింది భారతదేశం అని చెప్పేసి పాకిస్తాన్ గగ్గోలు పెడుతుంది. ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులని, కుహానా మేధావులను అడుగుతున్నాం, అయ్యా ఇవాళ సోషల్ మీడియాలో మీ యొక్క పోస్టులు, అనేక రకమైన ట్విట్టర్లో మీ పోస్టులు చూస్తుంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో కూడు తిని, ఈ దేశంలో బట్టకట్టి, ఈ దేశంలో నీరు తాగి పరదేశపు వంత పాడటం చాలా ఇప్పుడు ఉన్నటువంటి విపత్కర పరిస్థితుల్లో ఈ దేశం మీదకి కవ్వింపు చర్యలకు పాల్పడింది పాకిస్తాన్ కాదా? ఈరోజు అమాయకమైనటువంటి ప్రాణాలను పాల్గొన్నటువంటి పాకిస్తాన్ని, ఉగ్రవాదులను మనం ఊరికే వదిలేయాలన్నా? ఇవాళ యావత్ భారతదేశం, నరేంద్ర మోడీ గారు అదేవిధంగా భారత ప్రభుత్వం వెనకాల నిలబడుతుంది. అవసరమైతే మీరు ఏ సాయం కోరినా యావత్ యువత అంతా కూడా, భారతదేశ యువత కూడా మీ వెనక నడిచేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రపంచ దేశాలన్నింటికి కూడా పాకిస్తాన్ ధీటుగా భారతదేశం చేస్తున్నటువంటి దాడులకి మద్దతు ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ భారత సైన్యం గత 40